సబ్స్క్రిప్షన్ నోట్ చెప్పమంటే శనివారం సంతలో సబ్బులు అమ్ముకున్నోళ్ళగా సవకాని కేకలేస్తావేట్రా? సన్నాసికి సబ్స్క్రిప్షన్ నోట్ చెప్పడం కూడా చేత కాదు. ఆడి గురించి పట్టించుకోకండి గానీ మా ఫన్నీ మోజీ వీడియోస్ ని చూసి ఆదరిస్తున్న అమ్మాయిలందరికీ నేను చెప్పుకునేది ఒకటే, దయచేసి సిరాకు పడకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మా సవక వీడియోస్ అదే మా కామెడీ వీడియోస్ డైరెక్ట్ గా మీ సెల్ లోకే వచ్చేస్తాయి. పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. ఒక అబ్బాయి జీవితం గురించి చెప్పాలంటే 3 స్టేజెస్లో చెప్పచ్చు. అందులో ఫస్ట్ స్టేజ్ 100% హ్యాపీనెస్ ఉంటుంది. కానీ మనకు ఆ విషయం అర్థం కాదు. అదే బ్యాచిలర్ లైఫ్. హహా, ఇప్పుడు చూడండి నేను ఎంత ఉల్లాసంగా ఉన్నానో, ఎంత ఉత్సాహంగా ఉన్నానో. అయినా ఈ లవ్, మ్యారేజ్ అనే కాన్సెప్ట్లు మనకి అస్సలు సెట్ కావు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సోలో లైఫ్ ఇస్ సో బెటర్. ఏదైనా మన దగ్గర ఉన్నప్పుడు దాని వాల్యూ మనకు అర్థం కాదు. అది మనీ అయినా, ఫ్రీడమ్ అయినా. కావాలని సమస్యల్ని కొని తెచ్చుకుంటాం. అదే మన మగాల దరిద్రం. ఆహా, ఏమి జాతకం. కానీ చిన్న దోషముందంతే. కానీ నువ్వు స్వామి వివేకానంద, వాజ్పేయి, అబ్దుల్ కలాం అంతటి గొప్ప వ్యక్తి అవుతావు నాయనా. అంటే నాకింకా పెళ్లి కదా? అదే రాని దోషం. ఆ ఒక్కటి జరిగితే చాలు, నిన్నెవ్వడు బాగు చేయలేడు, నాశనం అయిపోతావు. ఇక సెకండ్ స్టేజ్. ఇందులో కొంచెం హ్యాపీ, కొంచెం సాడ్. అదే లవ్. శ్యామ్, నన్ను లైఫ్ లాంగ్ ఇంతే గొప్పగా లవ్ చేస్తావా? నా ప్రాణం పోయే వరకు ఇలానే ప్రేమిస్తాను రాధా. ఈ అమ్మాయిల మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో అస్సలు అర్థం కాదు. ఓయ్ సారీ చెప్పు. దేనికి సారీ చెప్తావా లేదా? సరే సారీ. ఓహో, నీదే తప్పు లేకున్నా సారీ చెప్పావంటే ఏదో తప్పు చేసావనుకుంటా. లెట్స్ బ్రేకప్. అంతటితో ఆగుతామా? అన్నీ తెలిసి కూడా లాస్ట్ స్టేజ్లోకి గ్రాండ్గా ఎంట్రీ ఇస్తాం. ఈ స్టేజ్ మాత్రం చాలా డేంజర్ భయ్యా. ఎప్పుడు ఎలా ఉంటామో ఊహించడం కూడా కష్టం. ఇక ఫ్రీడమ్కి అయితే అసలు గ్యారంటీయే లేదు. హలో హలో, ఎక్కడున్నావు? ఆఫీస్లో ఉన్నా. పక్కన ఎవరున్నారు? పక్కన ఇంటికి త్వరగా రావాలని తెలీదా మీకు? ఏమండి, ఎదురింటోళ్ళు కొత్త కారు కొన్నారంట, మీకు తెలుసా? అయితే నేనేం చెయ్యాలి? ఏమండి, నాకు రవ్వల్ నెక్లెస్ కావాలి. ఏమండి, నేను రెడీ. షాపింగ్ వెళ్దాం పదండి. ఏంటని బాధ? ఏంటి? మూవీనా? షాపింగా? ఏంటి రవ్వల్ నెక్లెస్ కావాలా? నీ ప్రాబ్లం ఏంటి చెప్పే. ఇప్పుడు నేనేమన్నానే నిన్ను? మీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది. ప్రేమ తగ్గిపోయిందా? ఇక పెళ్లి తర్వాత అంటావా? మగాడి బతుకు కుక్క బతుకే, అస్సలు వాల్యూ ఉండదు. ఇంటికి తాగొస్తావా? నీ సంగతి చెప్తాగు. ఆగే, ఇలా ఇంటికి తాగొచ్చినప్పుడు కొట్టకే. అసలే 500 పెట్టి తాగొచ్చా, మళ్ళీ దిగిపోతే మొత్తం వేస్ట్ అయిపోద్ది. ఆ తరువాత మన బాధలు ఎవరితో చెప్పుకోవాలో కూడా అర్థం కాదు. మరి దీనికి సొల్యూషన్ లేదా అంటే ఉంది. ఒకే ఒక మార్గం ఉంది. రే పిచ్చోడా, పెళ్ళానికి ఎదురు చెప్పకుండా తను తానా అంటే మనం తందానా అనటమేరా అన్యోన్య దాంపత్యం అంటే.